బ్రేకప్ అంటే చాలా మంది అమ్మాయిలు బ్రేకప్ చేసుకుంటారు, అబ్బాయిలు బ్రేకప్ చేసుకుంటారు. అంత ఈజీ కాదు బ్రేకప్ చేసుకోవడం. చాలా ఎమోషనల్ ట్రామా ఒక మనిషితోని బ్రేకప్ చేసుకోవడం అనేది. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ లో మనము చాలా ఇన్వెస్ట్ చేస్తాం. ఎమోషన్స్, టైమ్, వాల్యూ. ఒక మనిషితోని మనం రిలేషన్‌షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోతారు మనకి. మనం పక్కన పెట్టేసి వాళ్ళని ఐడియలైజ్ చేసేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇది ఎప్పుడు అబ్యూసివ్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే చిల్డ్రన్ స్పెషల్లీ. సో ఇలాంటి ఐడియలైజేషన్ చేసుకున్న తర్వాత, అబ్యూస్ తర్వాత బ్రేకప్ చేసుకోవాలి అనే డెసిషనే పెద్ద ట్రామా. అది బ్రేకప్ చేసుకొని అందులోంచి బయటికొచ్చి, ఆ బ్రేకప్ ట్రామాలోంచి హీల్ అవుతున్న టైంలో ఎలాగో ప్రపంచం జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఏ బ్రేకప్ చేసుకుంది, ఏ వాడితో పడుకుంది. ఇలా రకరకాల లేబుల్స్ ఏస్తూ ఉంటే, ఆ లేబుల్స్‌ని తట్టుకుంటూ, మన ఎమోషనల్ ట్రామాని తట్టుకుంటూ, ఇంట్లో నాకు దొరకని సేఫ్టీ ఈ అబ్బాయిలో దొరుకుతుందేమో, ఈ అమ్మాయిలో దొరుకుతుందేమో అనుకున్న నమ్మకం నుంచి మళ్ళీ హార్ట్ బ్రేక్ అయ్యి, అందులోంచి రికవర్ అవుతూ నాట్ ఆల్ మెన్ ఓకే. నాట్ ఆల్ మెన్ అన్న ప్రతిసారి అందరూ మొగోళ్ళు చెడ్డోళ్ళు కాదు. అందరూ చెడ్డోళ్ళు ఉండరు అని ఇంకొక ఛాన్స్ తీసుకుంటుంది అమ్మాయి.